హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చా యూట్యూబ్ ఛానల్. రాజస్థాన్ రాయల్స్కి అయితే పంజాబ్కి గట్టి షాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్లో వచ్చేసరికి పంజాబ్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో అద్భుతమైన విజయం అయితే నమోదు చేయడం జరిగింది. ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్ రాజస్థాన్ రాయల్స్ ఓడిపోవడానికి ప్రధాన కారణాలు అయితే ఉండడం జరిగింది. వరుస ఓటములతోటి అసలు రాజస్థాన్ రాయల్స్కి అసలు ఏం జరిగింది అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2024లో మ్యాచ్ నెంబర్ 65లో పంజాబ్ కింగ్స్ తోటి రాజస్థాన్ రాయల్స్ అయితే తలపడ్డది. మ్యాచ్లో వచ్చేసరికి రాజస్థాన్ రాయల్స్ పైన పంజాబ్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో అద్భుతమైన విజయం అయితే నమోదు చేయడం చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్లో వచ్చేసరికి పంజాబ్ కింగ్స్ అటు బ్యాటింగ్లో కానీ ఇటు బౌలింగ్లో కానీ సమిష్టిగా రాణించడంతోనే విజయం దక్కిందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ పంజాబ్ బ్యాటర్ వచ్చేసరికి శ్యామ్ కరణ్ మాత్రం అయితే అద్భుతంగా రాణించడం జరిగింది. శ్యామ్ కరణ్ అటు బౌలింగ్తో పాటు ఇటు బ్యాటింగ్లో కూడా రాణించడంతోనే విజయం దక్కిందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా శ్యామ్ కరణ్ చూసుకుంటే ఆల్రౌండర్ ప్రదర్శనతోటి రాణించడంతోనే పంజాబ్ అయితే మ్యాచ్లో విజయం సాధించిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ అయితే ఓటమికి అయితే ప్రధానంగా 2-3 అయితే కారణాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బ్యాటింగ్ వైఫల్యం అయితే గత కొద్ది మ్యాచ్ల నుంచి జరుగుతూనే ఉందని చెప్పుకోవచ్చు. ఐపీఎల్ 2024లో వరుస విజయాలతో దూసుకొని వచ్చిన రాజస్థాన్ రాయల్స్కు ఇప్పటికి వరుసగా 4వ ఓటమి అయితే చవిచూరడం జరిగింది. సెకండ్ హాఫ్ నుంచి రాజస్థాన్ రాయల్స్ అయితే పూర్తిగా విఫలమవుతుందని చెప్పుకోవచ్చు. అటు బ్యాటింగ్ పొజిషన్లో అయినా బౌలింగ్ పొజిషన్ అయినా పూర్తిగా రాజస్థాన్ రాయల్స్ అయితే పూర్తిగా డీలా పడిందని చెప్పుకోవచ్చు. పంజాబ్ కింగ్తో జరిగిన మ్యాచ్లో రియాన్ పరాగ్ ఒకటే 48 పరుగులతో రాణించడం జరిగింది. అతని తోడు రవిచంద్రన్ అశ్విన్ 28 పరుగులతో రాణించడం జరిగింది. వీళ్ళిద్దరు తప్ప మిగతా బ్యాటర్లందరూ సింగిల్ డిజిట్కి అవుట్ అవడం జరిగింది. అందుకే రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్లో పూర్తిగా విఫలమైందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా బౌలింగ్ పొజిషన్కి వచ్చేసరికి ఆవేష్ ఖాన్ 3 ఓవర్లు వేసి 28 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీయడం జరిగింది. ద్వంద్వ చాహల్ వచ్చేసరికి 4 ఓవర్లు వేసి 31 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీయడం జరిగింది. ట్రెంట్ బోల్ట్ కూడా ఒక మాదిరిగా అయితే బౌలింగ్ వేయడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ అయితే బ్యాటింగ్తో పాటు బౌలింగ్లో 2 విభాగాల్లో విఫలమైందని చెప్పుకోవచ్చు. అందుకే పంజాబ్ కింగ్స్ గత కొద్ది మ్యాచ్లోని ఓటమికి ప్రధాన కారణాలు ఏం కనిపిస్తున్నాయంటే అటు బ్యాటింగ్ పొజిషన్లో కానీ బౌలింగ్ పొజిషన్లో పూర్తిగా విఫలం అవుతున్నారు. బ్యాటింగ్ పొజిషన్లో వచ్చే సంజు శాంసన్, రియాన్ పరాగ్ తప్ప మిగతా బ్యాటర్లు అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోవడంతో ఓడిపోతుందని చెప్పుకోవచ్చు. టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్లో సంజు శాంసన్ ఒకటే రాణిస్తున్నాడు. జాస్ బట్లర్ కానీ ఎస్ఎస్ జైస్వాల్ కానీ ధ్రువ్ జురేల్ కానీ రోవెన్ పైవల్ వంటి బౌలర్స్ మాత్రం అయితే పూర్తిగా విఫలం అవ్వడం జరుగుతుంది. అందుకే రాజస్థాన్ రాయల్స్ అయితే వరుస మ్యాచ్లో విఫలం అవుతుందని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా బౌలింగ్ పొజిషన్లకు వచ్చినట్లయితే దినేంద్ర చాహల్, ట్రెంట్ బోల్ట్ మాత్రమే వీళ్ళిద్దరే ఆశించిన స్థాయిలో రాణించగలుగుతున్నారు. మిగతా బౌలర్ మాత్రం అయితే పూర్తిగా విఫలం అవ్వడం జరుగుతుంది. ఆవేష్ ఖాన్ కానీ రవిచంద్రన్ అశ్విన్ కానీ సందీప్ శర్మ కానీ ట్రెంట్ బోల్ట్ ఒక మ్యాచ్లో రాణిస్తే ఒక మ్యాచ్లో విఫలం అవ్వడం జరుగుతుంది. ఓవరాల్గా చూసుకుంటే రాజస్థాన్ బ్యాటింగ్తో పాటు బౌలింగ్లో 2 విభాగాల్లో ఓడిపోతుంది కాబట్టి గత 4 మ్యాచ్ల నుంచి ఓడిపోవడానికి ప్రధాన కారణం అని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే రాజస్థాన్ రాయల్స్ మాత్రం అయితే ప్లే ఆఫ్ చేరడం జరిగింది. రాజస్థాన్ రాయల్స్కి ఇంకా ఒక మ్యాచ్ అయితే ఉండడం జరిగింది. ఒక మ్యాచ్లో మరి ఏ విధంగా ఎలా రాణిస్తే అయితే చూడాలి. ఆ మ్యాచ్లో గెలిచి టాప్ పొజిషన్లో దూసుకుపోతుందా లేదా టాప్ థర్డ్లో పడిపోతుందా, టాప్ సెకండ్లో ఉంటుందా అయితే చూడాలి. ఆ మ్యాచ్ పైన అయితే ఆధారపడిందని చెప్పుకోవచ్చు. ఆ మ్యాచ్లో గెలిస్తే టాప్ 2లోకి వెళ్ళి ఎలిమినేటర్ 1లో ఆడే అవకాశం అయితే కనిపిస్తుంది. లేదంటే టాప్ 3లోకి ఉండి ఎలిమినేటర్ 2 మ్యాచ్లు అయితే ఆడవలసిన అవకాశం అయితే కనిపిస్తున్నాయి. ఓవరాల్గా చూసుకుంటే రాజస్థాన్ రాయల్స్ అయితే పూర్తిగా డీలా పడిందని చెప్పుకోవచ్చు. ఈ బలహీనతలు అధిగమించి వచ్చే మ్యాచ్లో రాణిస్తేనే గెలుపు అవకాశాలు అయితే ఉంటాయి. అదేవిధంగా పంజాబ్ కింగ్స్ మాత్రం అయితే ఈ మ్యాచ్లో అద్భుతంగా రాణించడం జరిగింది. ముఖ్యంగా శ్యామ్ కరణ్ మాత్రం అయితే ఆల్రౌండ్ ప్రదర్శనతో రాణించడంతో పంజాబ్ కింగ్స్ అద్భుతమైన విజయం దక్కిందని చెప్పుకోవచ్చు. రీలీ రూసో, జితేశ్వర్ శర్మ వంటి బ్యాటర్లు కూడా రాణించడం జరిగింది. మరి నెక్స్ట్ పంజాబ్ కింగ్స్ వచ్చేసరికి సన్ రైజర్స్ హైదరాబాద్తో తలపడనుంది. హైదరాబాద్ వేదిక మ్యాచ్లో వచ్చేసరికి ఏ జట్టు గెలుస్తుందని ఫుల్ రివ్యూ అయితే త్వరలో వస్తుంది. ఆ వీడియో కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి. అంతవరకు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. రారా మహాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.